న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద సిహెచ్ఓలు 6 రోజులుగా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సిహెచ్ఓ రూప మాట్లాడుతూ ఫస్ట్ బ్యాచ్లో రిక్రూట్మెంట్ సిహెచ్ఓలుగా మేమందరం హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నామని, తమ డిమాండ్ల పరిష్కారం కోసం విజయవాడలో మహాధర్నా కార్యక్రమం చేశామని, అయినా కూడా ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా నేమ్ రూప. మేము ఫస్ట్ బ్యాచ్ లో రిక్రూట్ అయిన సిహెచ్ఓని. మేమందరం కూడా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ లో సిహెచ్ఓగా వర్క్ చేస్తున్నాము. ఈ రోజు 6th డే ధర్నా అండి. మేము 24th, 25th విజయవాడలో మహాధర్నా చేసాము. అయినప్పటికీ రెస్పాన్స్ లేకపోయేసరికి ప్రతిరోజు అక్కడ ధర్నా చేసే కెపాసిటీ లేక ఏ డిస్ట్రిక్ట్ లో వాళ్ళే ఇండివిజువల్ గా చేయమని చెప్పారు. సో 6 days నుంచి ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో కూడా సిహెచ్ఓస్ అందరూ ధర్నా చేస్తూనే ఉన్నారు. ఇందులో మా మెయిన్ మోటో ఏంటంటే, మేము జాయిన్ అయ్యి ఇప్పటికి 6 years అవుతుందండి. సో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మాకు ఎంతైతే శాలరీ ఉందో ఇప్పటికీ కూడా అదే శాలరీ ఇస్తున్నారు. 6 years తర్వాత రెగ్యులర్ చాలా స్టేట్స్ లో కూడా రెగ్యులర్ చేశారండి. సో ఇప్పుడు 6 years తర్వాత రెగ్యులర్ చేయమని అడుగుతుంటే దాని గురించి కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. నెక్స్ట్ రీసెంట్ గా లాస్ట్ టైం హైక్ ఇచ్చినప్పుడు ఎన్హెచ్ఎం లో వర్క్ చేస్తున్న అన్ని క్యాడర్స్ కి కూడా 23% హైక్ వచ్చిందండి, ఎక్సెప్ట్ సిహెచ్ఓ క్యాడర్. అది కూడా మేము అడిగాము, సిహెచ్ఓస్ ని మినహాయించి ఎందుకు ఇచ్చారు అంటే దానికి కూడా మాకు ఆన్సర్ దొరకలేదు సార్. అప్పుడు కూడా మేము 1 or 2 days అడిగాము, మీకు తర్వాత శాలరీ పెరుగుతుంది అన్నారు. అప్పుడు మొత్తం స్టాప్ చేసేసాము. ఇప్పటి వరకు కూడా అసలు ఎలాంటి ఫినాన్షియల్ బెనిఫిట్ మాకు రాలేదండి. ఈవెన్ హైక్ ఇవ్వడానికి 2-3 months ముందు జాయిన్ అయిన క్యాడర్స్ కి కూడా 23% హైక్ లో మొత్తం హైక్ వచ్చింది సార్. అప్పటికి 5 years నుంచి వర్క్ చేస్తున్నా కూడా 1 రూపీ కూడా మాకు ఇంక్రిమెంట్ అనేది చూపించలేదండి. నెక్స్ట్ ఈపీఎఫ్ అన్నది మాకు స్టార్టింగ్ జాయిన్ అయినప్పటి నుంచి కూడా పిఎఫ్ కట్ అయ్యేదండి శాలరీలో. సో కరెక్ట్ గా ఒక 4 years కట్ అయిన తర్వాత పిఎఫ్ కూడా స్టాప్ చేసేసారండి. ఆ పిఎఫ్ ఎందుకు స్టాప్ చేశారు అంటే డిఫరెంట్ ఇష్యూస్ చెప్పారు. మళ్ళీ మీకు 1 year తర్వాత ఇస్తాము, 6 months తర్వాత ఇస్తామని. ఇప్పటికి వచ్చి పిఎఫ్ పునరుద్ధరణ కూడా జరగలేదు సార్. సో ప్రెసెంట్ అయితే మొత్తం మాకున్న ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మేము అడ్రస్ చేస్తూ ఈ ధర్నాలు ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మాకు ఏవైతే ఇన్సెంటివ్స్ వస్తాయో, స్టార్టింగ్ లో జాయిన్ అయినప్పుడు ఎవ్రీ మంత్ కూడా శాలరీ విత్ ఇన్సెంటివ్ కలిపి పడేది. ఇప్పుడు ఆ ఇన్సెంటివ్స్ కూడా ఎవ్రీ మంత్ వేయకుండా మా దగ్గర ఫండ్ ఉన్నప్పుడే మేము చేస్తాము, మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో అది కూడా మాకు ఎవ్రీ మంత్ శాలరీతో పాటు చెల్లించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మీడియా ముఖంగా మేము అందరూ కూడా సిహెచ్ఓలుగా వర్క్ చేస్తున్నాము. పల్లెటూరులో ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందుతుందంటే ఈ రోజు ఒక పక్క ఏఎన్ఎంస్, పక్క ఆశలు ఉంటాయి. వాళ్ళందరికీ పైగా బిఎస్సీ నర్సింగ్ చదువుకున్న ప్రతి గ్రాడ్యుయేట్ను కూడా వాళ్ళందరికీ పైగా పెట్టడం జరిగింది. ఈరోజు విలేజ్ క్లినిక్లో పనిచేస్తున్న మాకు శాలరీ విషయంలో కానీ, హైక్ విషయంలో కానీ, రెగ్యులైజేషన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా మాకు ఒక లోపంగానే ఉంది. మాకేమి ఇప్పుడున్న పరిస్థితుల్లో శాలరీ సరిపోవట్లేదు. అంతకుమించి ఏంటంటే మేము కాంట్రాక్ట్ అనే ఉద్దేశంతో మాకు హైక్ కూడా పెంచట్లేదు, కాంట్రాక్ట్ అనే ఉద్దేశంతో మాకు రెగ్యులర్ కూడా చేయట్లేదు. మాకు ఈ మధ్య ప్రతి సంవత్సరం కూడా బాండ్ రాయించుకున్నారు. ఆ బాండ్లో మాకున్నది ఏంటంటే ఆ ఇంక్రిమెంట్లు అవి పెంచము, పర్మనెంట్లు చేయము, లేకపోతే ట్రాన్స్ఫర్ ఉండమని చెప్తున్నారు. సార్ మేము అడిగేది ఒకటే, ఈ మీడియా ముఖంగా మమ్మల్ని రెగ్యులర్ చేయమని చెప్పింది ఆయుష్మాన్ హెల్త్, లేకపోతే ఆ గైడ్లైన్స్ ప్రకారమే ఎవరైతే 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో, సిహెచ్ఓగా ఎవరైతే సర్వీస్ కొనసాగిస్తున్నారో వారందరినీ కూడా 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా రెగ్యులర్ చేస్తామని మీ గైడ్లైన్స్ చెప్తున్నాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం మేము అడుగుతున్నాం తప్ప మీరు ఈ స్టేట్లో రాయించుకున్న బాండ్ని చూపించి మీరు అడగకూడదు, చేయకూడదు అంటే ఎలా సార్? 6 సంవత్సరాలు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి 25,000 ఉన్నాయి. ఇప్పుడు మమ్మల్ని ఎవరిని అడిగితే మమ్మల్ని రెగ్యులర్ చేయండి అడిగితే మీరు కాంట్రాక్ట్, మీరు ఎన్హెచ్ఎం అన్నారు. అదే ఎన్హెచ్ఎం కింద 168 క్యాడర్లు ఉన్నాయి. 168 క్యాడర్లు మాకు ఒక క్యాడర్ ఉంది. మరి అందరికీ పెంచిన 23% హైక్ పెంచారు, మీరు మాకెందుకు పెంచలేదు? మేము అడుగుతుండే ఎన్హెచ్ఎం క్యాడర్ అన్నారు కదా, అదే ఎన్హెచ్ఎం క్యాడర్కి మేము ఉన్నప్పుడు మాకెందుకు శాలరీ పెంచలేదు? అంటే శాలరీ పెంచండి, హైక్ ఉండంటే మీరు ఎన్హెచ్ఎం కాదన్నారు. మాకు ఏదైనా కలిసి వచ్చి మీ కాంట్రాక్ట్ అయినసరికి ఎన్హెచ్ఎం అన్నారు. సార్ మేము అడిగేది గైడ్లైన్స్ ప్రకారం అడుగుతున్నాము, అందరితో పాటు మాకు కూడా హైక్ పెంచండి.
అలాగే ఎఫ్ఆర్ఎస్ విషయంలో కూడా మేము స్కూల్కి వెళ్తున్నాం, బాలింతలు చెక్ చేస్తున్నాం, గర్భిణులు చెక్ చేస్తున్నాము, పాలేటివ్ కేర్ ఎవరైతే ముసలు ఇంటి దగ్గర పెట్టడానికి ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడెక్కడికి తిరిగి కూడా మేము ఎఫ్ఆర్ఎస్ ఎలా చేసుకోగలం? సో ఎఫ్ఆర్ఎస్ నుంచి కూడా మాకు ఫీల్డ్ స్టాఫ్గా వాళ్ళు మినహాయించండి. దయచేసి మా గోడు ఆలకించి మేము చేస్తున్న ఈ సమ్మెని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇప్పటికీ 6 రోజులు అవుతుంది. 6 రోజులైనా మీరు కనీసం మా నాయకులు పిలిచి మాట్లాడలేదంటే ఏ విధంగా ప్రభుత్వం అనేది మేము అనుకున్నాము. దయచేసి మా సమ్మెను గుర్తించండి. మా ధర్నాని పిల్ల పాపలతో సహా అందరూ కూర్చున్నారు, గర్భవతులతో సహా కూర్చున్నారు. నేను అందరికీ కొంతమంది శాలరీలు పట్టు, కొంతమంది పర్లేదు. గర్భిణీ స్త్రీలు ఎవరైతే మెటర్నిటీ లీవ్కి వెళ్ళారో వాళ్ళకు కూడా శాలరీ వెళ్ళలేదంటే మరి ఏమన్నారు సార్ మిమ్మల్ని? కాబట్టి ఈ మీడియా ముఖంగా మేము అందరూ కోరుకున్నది ఒకటే, మా డిమాండ్లో చట్టపరమైన మా డిమాండ్లో కాదు, మా హక్కులు. కాబట్టి ఆ హక్కులు మేము అడగడంలో తప్పలేదు. కాబట్టి మేము చట్టపరంగా వెళ్తున్నాం. ఈ ప్రాణసాక్షి అంతా కూడా మేము వివరంగా చెప్పడం జరిగింది. ఇదేమి ఇన్స్టెంట్గా నైట్ వేసిన టెంట్లో కాదండి. ప్రతి మీడియా ముఖంగా అధికారులుగా మీకు కూడా మేము మాస్ రిప్రజెంటేషన్ మంగళగిరి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సమ్మెను మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మీడియా ముఖంగా కోరుతున్నాం.